అంటే ఆవిడ నన్ను ఒక అంగన్వాడీ సెంటర్కి తీసుకెళ్ళారు. తీసుకెడితే నేను అక్కడ పరిస్థితులు, వాళ్ళ కిట్లు, వాళ్ళ వ్యవహారాలు చూసి ఆశ్చర్యపోయా. ఆవిడ నాతో ఓ మాట చెప్పారు. వాళ్ళకి పాపం ఏదైనా ఇస్తే భర్త తాగేసి వచ్చి అవి పట్టుకుపోయి అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు తినేస్తారండి ఆ ఉన్మాదంలో, ఆ మత్తులో. కానీ తర్వాత రోజు బాధపడతాడు. అయ్యో నీకు ఇచ్చింది నేను తినేశానే, కడుపుతో ఉన్నావు అంటాడు. కానీ ఆ రాత్రి తాగేసి వచ్చినప్పుడు ఒళ్ళు తెలియదు అని. నాకు అప్పటి నుంచి ఆవిడతో ఆ ఉపన్యాసం చెప్పాను. అదేదో చాలా గొప్పగా జరిగిపోయింది, ఎంతోమంది సంతోషించారు. అది వేరు కోణం. కానీ నాతో ఆవిడ ఒక మాట అన్నారు. ఎవరు? అంగన్వాడీ నడిపేటటువంటి ఆవిడ. ఇందులో చాలామంది నిరుపేద గర్భిణీ స్త్రీలకి ఓ కోరిక ఉండిపోతుందండి గురువుగారు. వాళ్ళకి అందరిలా సీమంతం చేయించుకోవాలని ఉంటుంది. కానీ